నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రెడ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, ఆనియన్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, చీజ్ తీసుకోవాలండి. అలాగే ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, అమూల్ బటర్ తీసుకోవాలి. అలాగే కార్న్స్, ఇవి ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఈ కార్న్స్ తీసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్తో బ్రెడ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బటర్ని అప్లై చేయాలి. బటర్ అప్లై చేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ ముక్కలు వేసుకుందాము బ్రెడ్ స్లైస్ మీద. అలాగే టొమాటో పీసెస్ ఇలా కొద్దిగా వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ చిల్లీ వేసుకుందాం. కొద్దిగా క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆరిగానో పైన వేసుకుందాం. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కార్న్స్ వేద్దాము. ఉడికించినటువంటి కార్న్స్ కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు చీజ్ని పైన వేసుకుందాము. వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు బటర్ అప్లై చేసిన బ్రెడ్ని దీని మీద పెట్టి టోస్ట్ చేసుకుంటే మన బ్రెడ్ శాండ్విచ్ రెడీ అవుతుంది. అలాగే మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న శాండ్విచ్ని వేసి ఫ్రై చేసుకుందాం. 30 సెకండ్స్ పాటు ఇలా రోస్ట్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఈ శాండ్విచ్ని ఇలా రోస్ట్ చేసుకున్నట్లయితే మన బ్రెడ్ శాండ్విచ్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. మరొక సైడు దీన్ని టర్న్ చేసుకొని రోస్ట్ చేసుకుందాం. వన్ సైడ్ బ్రౌన్ కలర్లో రోస్ట్ చేసుకున్న తర్వాత టర్న్ చేసి మళ్ళీ సెకండ్ వైపు కూడా రోస్ట్ చేసుకోవాలి. అలాగే మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా ఇలానే రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈజీగా క్విక్గా చేసుకునేటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ శాండ్విచ్ రెడీ అండి. దీన్ని కట్ చేసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా ముందే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.